దీయతే, శ్రద్ధగా చేయవలసినటువంటిది. ఒకవేళ దేవతార్చనలో భగవంతుడి పూజలో అటో ఇటో కాస్త అశ్రద్ధ వచ్చినా ఆయన ఏం అనుకోడు, పోలే ఏదోనే మనకు. కానీ పితృదేవతా కార్యం చాలా శ్రద్ధగా చేయాలి. మనకి ఐశ్వర్యం ఎలా ఉంటుంది అన్నారు, ఈశ్వరుడు ఇవ్వడు, కుబేరుడు ఇవ్వడు, వైభవలక్ష్మి వ్రతం చేస్తే రాదు. ఐశ్వర్యం ఎవరిస్తారు? పితృదేవతలు ఇస్తారు. పితృదేవతల అనుగ్రహంతో ఐశ్వర్యం వస్తుంది. ఎట్లా వస్తుందయ్యా అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన రోజున మనం నువ్వులు నీళ్ళు వదులుతాం. ఆ చేతిలోంచి ఎన్ని నువ్వులు కింద రాలుతాయో అన్ని వేల సంవత్సరాలు మనకి ఐశ్వర్యం ఇవ్వవలసిందిగా వాళ్ళు బ్రహ్మదేవునికి సిఫార్సు చేస్తారు. అందుకనే పితృకార్యం చాలా శ్రద్ధగా చేయాలి. బ్రహ్మకపాలంలో శ్రాద్ధం చేయాలి, గయలో పిండ ప్రదానం చేయాలి. పోనీ ఇవన్నీ చేయలేము, కనీసం ఇంటి దగ్గరైనా వాళ్ళు వెళ్ళిపోయిన రోజున ఆ శ్రాద్ధాన్ని ఆచరించాలి. ఇప్పుడు కొత్త కొత్త లక్షణాలన్నీ బయలుదేరిపోయిన ప్రతివాడు ఒక ట్యూబ్ పెట్టుకోవడం, దానికి ఒక ఛానం పెట్టడం, వాడు ఉపన్యాసాలు చెప్పడం, గయలో పిండ ప్రదానం చేస్తే ఇక చేయాల్సిన పని లేదు, బ్రహ్మకపాలంలో చేస్తే ఇక చేయాల్సిన పని లేదు. ఇది పిచ్చి మాట. కర్త బ్రతికున్నంత వరకు శ్రాద్ధం చేయాల్సిందే. దాంట్లో ఏమీ ఎగ్జంప్షన్స్ కన్సెషన్స్ లేవు. మరి బ్రహ్మకపాలం గయా శ్రాద్ధం ఎందుకండి అన్నారు. ఒకవేళ చేసేవాడికి ఏదైనా అనారోగ్యం వచ్చిందో చెయ్యలేకపోయినాడు, కార్యం చేయకపోతే దోషం కలుగుతుంది, దరిద్రం వస్తుంది. పితృదేవత శ్రాద్ధం చేయకపోతే దరిద్రం వస్తుంది. మరి కర్తకి రోగం వచ్చింది, ఏం చేయాలి? అప్పుడు పితృదేవతలు చెప్తారట, వీడు బ్రహ్మకపాలంలో శ్రాద్ధం చేశాడు, గయలో శ్రాద్ధం చేశాడు, అప్పుడు ఇప్పుడు చేయలేక రోగంతో ఉన్నాడు. శ్రాద్ధం చేయకపోతే వచ్చేటువంటి పాపం వీడికి రాకుండా ఆ శ్రాద్ధ ఫలాన్ని మనం భుజిద్దాము అని బ్రహ్మకపాల గయా శ్రాద్ధ ఫలితాన్ని అప్పుడు పితృదేవతలు స్వీకరిస్తారు. అది రిజర్వ్ ఫండ్ అన్నారు. రిజర్వ్ ఫండ్ ఎప్పుడు పడితే అప్పుడు దిగకూడదు. అత్యవసర సమయాల్లో కాన్వర్ట్ అయినప్పుడు ఆ ఫండ్ వాడుకోవాలి. అలా పితృదేవత సేవ చేసేవాడు, పితృ అర్చన చేసేటువంటి వాడు, తల్లిదండ్రులు వెళ్ళిపోయినటువంటి 12 రోజుల్లోపు గోదానం చేసినటువంటి వాడు, దాన్నే వైతరణి గోదానం అంటారు. ఆ 12 రోజుల్లోపే 11 రోజుల్లోపే చెయ్యాలి. ఏమండి అప్పుడు కుదరలేదు, కనీసం మాసికాల్లో చేయొచ్చా, కొన్ని సంవత్సరంలో ఒకళ్ళు చేయొచ్చా, కొన్ని ఈసారి పెట్టే తదిలో చేయొచ్చా అంటే కుదరదు. ఆ 11 రోజుల్లోపే చెయ్యాలి. చెయ్యలేకపోయినామంటే వదిలేసి దండం పెట్టడం. అటువంటి వాళ్ళు ఆ గోదానం పితృదేవతలు వెళ్ళిపోయినటువంటి రోజుల్లో గోదానం చేసినటువంటి వాళ్ళు కూడా ఈ లోకంలో ఉంటారయ్యా. గో రక్షణలో మరణించినటువంటి వాళ్ళు కూడా బ్రహ్మలోకం చేరతారు. చూడండి, గవా మంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దశ. గోవులో 33 కోట్ల మంది దేవతలు వసిస్తారు. గోవు యొక్క మూత్రంలో యమునా నది ప్రకాశిస్తూ ఉంటుందని చెప్పారు. అటువంటి గోవుని, గో సంరక్షణలో మరణించిన వారు కూడా ఇందులో ఉంటారు మా లోకంలో. ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్నారు. తీర్థయాత్రలు చేసిన వాళ్ళు, తపస్సు చేసినటువంటి వాళ్ళు, స్వాధ్యాయం చేసినటువంటి వాళ్ళు, పరోపకార లక్షణంతో ప్రకాశించేవాళ్ళు, సదాచారంతో జీవించేవాళ్ళుగా మా లోకంలో ఉంటారు. అందుకనే అన్నిటికంటే గొప్పదైంది ఏమిటన్నారు, ఆచారం చాలా గొప్పది. ఆచారాన్ని విస్మరించి, ఆచారాన్ని వదిలేసి